యాక్చువల్‌గా అంటే నార్మల్‌గా మనం ఓపెన్‌గా మాట్లాడుకుంటే కూడా చందన అనే పేరొస్తే ముందు ఆ పేరొస్తుంది. అలా ఆ! టైప్ చేస్తేనే తిను అనే మనిషి వస్తుంది. ఇప్పుడు బయట ఉన్న టాక్ కూడా ఏంటంటే ఈమెకింత ఫేమ్ రావడానికైనా, ఇప్పుడు ఈమె ఏదైతే వ్యూస్ రావడానికైనా, ప్రమోషన్స్ రావడానికైనా, ఆ పేజ్ అంతా ఇంక్రీజ్ అవ్వడానికి కారణం కూడా తనతో సాంగ్ చేయడం వల్లే, తన ప్రొఫైల్‌లో కనిపించడం వల్లే అన్న టాక్ కూడా వినిపిస్తుంది. బట్ ఎవరు కూడా తనని తననిగా గుర్తించట్ల. మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత హ్మ్. నా ఫోన్ ఇస్తా. నా కాంటాక్ట్స్ అన్నీ చెక్ చేయండి. హ్మ్. మీకు ఎంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లేకపోతే ఎంత పెద్ద పెద్ద ఫిల్మ్ మేకర్స్ గాని, ఇండస్ట్రీ పర్సన్స్ గాని అందరూ ఉన్నారో మీరు చూద్దురు గాని. ఎవ్రీ టైమ్ నేను తనకు చెప్తా. ఏదైనా చేస్తావా ప్రాజెక్ట్? లేకపోతే ఏమన్నా చేస్తావా? సాంగ్ చేస్తావా? నేను ఎన్ని వెబ్ సీరీస్‌లు కాకపోతే లేకపోతే మూవీస్ గాని, వెబ్ మూవీస్ కానీ, పెద్ద పెద్ద ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌కి వచ్చే మూవీస్ గాని చేస్తావా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనీ ఇన్‌స్టా గ్రో చేసుకుంటావా? హ్మ్. నాకు ఇంట్రెస్ట్ లేదు. తన ఇంట్రెస్ట్ ఏంటనంటే లైక్ అక్కడ సెటిల్ అవ్వాలి. అబ్రాడ్‌లో సెటిల్ అవ్వాలి. ఇదే ఉంటది మెయిన్ థింగ్. సో, నేను జెప్పా. అట్లా గాదు. ఏదన్నా ఏదన్నా మనకు ఉంటది గదా! సో, నేను ఇది అచీవ్ చేశా. నేను హ్మ్. ఇది జేశా. అట్లా ఏమన్నా జేస్తావా అంటే, నేను సాంగ్స్ చేస్తా. కవర్ సాంగ్స్ చేస్తా. లేకపోతే ఆల్బమ్ సాంగ్ చేస్తా. ఆ పాయింట్‌లోనే అది చేసింది తప్పించి ఎన్ని వెబ్ సీరీస్‌లాగా లేకపోతే ఎన్ని మూవీస్ కానీ అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. ఆహ్, రీసెంట్‌గా కూడా పెద్ద హిట్ అయిన సినిమా ఉంది. నా ఫ్రెండే. హ్మ్. సో, వాళ్ళ దగ్గర కూడా నేను చేస్తావంటే నేను జెప్తా. కానీ దానికి ఇంట్రెస్ట్ లేదు. మెయిన్ దాని దాని వరల్డ్ ఏంటంటే హీరో అంతే. అదే అర్థమైంది. బట్ అంటే ఒక పాయింట్‌లో మా అందరికి అనిపిచ్చింది ఏంటి అంటే, ఈ క్వెషన్ మిమ్మల్నే అడగాలి తన గురించి కాబట్టి. సో, తను చెప్పిన కొన్ని ఆన్సర్స్. ఇప్పుడు నేను ఒక యాంకర్‌గా నేను అడిగినప్పుడు, తను స్మైల్ ఇవ్వడము, క్వెషన్‌ని స్కిప్ చేయడము, లేదంటే ఆహ్, ఉండి ఉండనట్టుగా ఆన్సర్స్ చెప్పడం వల్ల, అందరూ కూడా దాన్ని నిజం అనుకున్నారు. తిన తప్పు కూడా అంతే ఉంది అని చెప్పేసి కమెంట్స్ గూడా ఒచ్చాయి. ఏం లేనప్పుడు ఓపెన్‌గా ఏమీ లేదు అని చెప్పొచ్చు గదా! యాక్చువల్‌గా అదేమైందంటే హ్మ్. దట్ పర్సన్ వీళ్ళు కలిపి ఒక ప్రాజెక్ట్ చేయడానికి కాంట్రాక్ట్ లాగా సైన్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. అది నాకు కూడా తెలుసు. హ్మ్. వెన్ వి ఆర్ 3 లోనే డిస్కషన్ జరిగిందది. ఓకే. లైక్ ఆన్ స్క్రీన్ కపుల్‌గా అట్లా చేద్దాం అనే పాయింట్. సో, ఆ టాపికొచ్చినప్పుడు సో, వాళ్ళు అది హైడ్ చేయాలనుకున్నారంతే. ఓకే. అంటే ఇప్పుడు ఆబ్వియస్‌లీ ఆ ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు కాబట్టి అది దాన్ని కంటిన్యూ. ఆ డీటెయిల్స్ అది హోల్డ్ చేసి పెట్టారు. సో, దానివల్ల అట్లా అది ఇంకెక్కువయింది. అంటే ఎలా చెప్పాలి? బురదలో రాయేస్తే మన మీద పడినట్టు. హ్మ్. థాట్స్. వీళ్ళు కంటిన్యూ చేయడం వల్ల, తిను కంటిన్యూ చేయడం వల్ల తన మీదే అదే. ఎఫెక్ట్ అయింది. అంటే వీళ్ళు ఒక రకంగా చేయాలనుకున్నారు. బయటకి వేరే రకంగా ప్రాజెక్ట్ అయింది. ఈ ఇంటర్వ్యూలు లేకపోతే అంటే వీళ్ళు సాంగ్‌ని కొత్త వేలో ప్రమోట్ చేయాలనుకున్నారు. హ్మ్. మేబీ అది నేను చాలా అప్రిషియేట్ చేశా. అవును. అంటే ఈవెన్ నేను క్యాంపెయిన్స్ చేస్తే ప్రమోషన్స్ నేను డిజైన్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు. కొత్త ప్రమోషన్ కొత్తగా ఎలా చేయాలనేది ఆలోచించడం అనేది అది బ్రెయిన్ స్టార్మ్ చేయడం చాలా కష్టం. సో, వీళ్ళేం చేశారంటే వీళ్ళు షూట్ చేస్తున్న టైంలోనే వీరు కొన్ని క్లిప్స్ వదిలేటప్పటికి అదేమైందంటే చాలా ఎక్స్‌క్లూజివ్ అయింది. ఆ ఆ! టైంకి ఆ పర్సన్ ఆల్రెడీ ఒక బ్రేక్‌లో ఉన్నాడు. అవును. తన ఫ్యామిలీ ఇష్యూ అయితుంది. సో, ఆళ్ళిద్దరు ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి ఆల్రెడీ సెపరేషన్ జరిగింది. గొడవ అయితుంది. ఈ టైంలో ఆబ్వియస్‌లీ ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యేటప్పటికి అది అందరికి. హ్యూజ్ టాపిక్ అది. అంటే డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో ఆ పర్సన్ ఏదైతే హైలైట్ అయితున్నాడో సడెన్‌గా ఒక ఒక హ్మ్. డౌన్‌ఫాల్ లైక్ ఆ సెపరేషన్‌కి ఇది ఎక్స్‌క్లూజివ్ అయింది. అందరికి హాట్ టాపిక్ అయింది. యాహ్! అంటే ఆబ్వియస్‌లీ మీకెట్లైనా హాట్ టాపికే కావాలి. ఎక్స్‌క్లూజివ్ కావాలి. లేదు. లేదు. అంటే ఆ! ఏదైతే ఇంటర్‌వ్యూస్ తరువాత సెపరేషన్ కంప్లీట్‌గా అయిపోయింది అనే కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి సో అండ్ సో పర్సన్ యూట్యూబ్ ఛానెల్‌లోకెళ్ళి మా పిల్ల అని మాట్లాడడం గాని, హగ్ చేసుకోవడం గాని, సో తినకి నుదిటి పైన లైక్ కిస్ పెట్టాడని చెప్పేసి కానీ, సో తను ఏదైతే డైరెక్ట్‌గా ఓపెన్‌గా అంటే వేరే యూట్యూబ్ ఛానెల్‌కెళ్ళి నా పిల్ల అని తనకి సమ్ 500,000 వచ్చినప్పుడో ఏదో దానప్పుడు వీడియోస్ హ్మ్. రిలీజ్ చేశారు. దానివల్ల ఇంకా ఆ! ఎక్కువయింది. యాక్చువల్‌గా అప్పటికి ఇంకా అది అవ్వలేదు. ఆ బ్రేక్ అవ్వలేదు. హ్మ్. కాంటెంట్ చెయ్య యాక్చువల్లీ నేను తన ఛానెల్‌లో కంటిన్యూ అవ్వాలి అని అప్పుడు ఆ పాయింట్‌లో వాళ్ళు చెప్తే చేశా. యాహ్! అదే. కానీ తర్వాత చాలా మందికి తినొక క్వెషన్ అడిగింది.
నేను అది కంటెంట్ వరకే చేశాను, అది కంటెంట్ యాక్చువల్గా అక్కడ వరకే చేసా. ఒకవేళ నిజంగా మేమిద్దరం కప్పులు అయ్యుండుంటే గనక తన యూట్యూబ్ ఛానల్లోనో లేదంటే మా దానిలోనో కంటిన్యూ వీడియోస్ వచ్చేవి కదా. ఒకటే వీడియో నాకు నచ్చలేదు, ఇది నా పర్సనల్ లైఫ్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి నేను ఒక వీడియోతోనే ఆపేశాను. ఆ వీడియో వచ్చినప్పుడు కూడా నేను తిట్టా, ఎందుకు అలా చేసావు అని చెప్పి. సో చెప్పింది అది. మ్మ్. మాదొక్క తిట్టింది నన్ను ఇట్లా. ఎందుకు ఇంకా జనాలకి అది ఇస్తున్నావు అంటే, అక్క అది కంటెంట్ అలా వచ్చేసింది. తర్వాత అంటే వాళ్ళకి రిలేటెడ్ వేరే వాళ్ళ ఛానల్లోనే గేమ్ షో లాగా ఏదో చేద్దామని అవును. చెప్పి వెళ్ళారు. నేను అన్నా ఒకసారి ఆలోచించుకో, ఇప్పుడుకున్న నెగిటివిటీకి ఇది త్రిబుల్ అవుతుంది, అవును. థింక్ చేయి. అంటే ఇనీషియల్గా డిసిషన్ తీసుకోమని నేను చెప్పాను, హ్మ్. థింక్ చేయి. సో ఎంత థింక్ చేస్తావో థింక్ చేసి తర్వాతే ఇఫ్ యూఆర్ వెల్ అండ్ గుడ్, నీకు అనిపిస్తుందా చెయ్యి, లేదంటే కనుక ఆగిపో అంటే తను అందనమాట. మేబీ అదే ఆలోచిస్తున్నాను నేను, చేస్తాలా వద్దా, చెయ్యాలా వద్దా అని చెప్పి వీళ్ళని డిస్కస్ చేయడానికి అని చెప్పి తీసుకెళ్ళి ఒక ఎపిసోడ్ షూట్ చేశారు. ఓకే. ఓకే. జస్ట్ మీకు 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 వాట్ ఈ షో ఏంటనేది చెప్తానని చెప్పి చెప్తా అని తీసుకెళ్ళి చెప్పి షూట్ చేసేసారు, ఒక ఎపిసోడ్ షూట్ చేశారు. నేను అడిగా అదేంటది అట్లా ఎట్లా చేస్తుంటే నువ్వు ఎట్లా ఊరుకున్నావు అంటే, నేను అంటే తినకేంటంటే తినకి కావాల్సిన వాళ్ళు లేకపోతే తిన ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళ మీద ఏదైనా సరే నోరేసుకు పడిపోతుంది, కానీ ఒక అన్నోన్ స్ట్రేంజ్ పర్సన్ వస్తే వాళ్ళకి ఏదైనా గమ్మున ఒక మాట చెప్పాలంటే ఇదవుతుంది. అంటే గమ్మున ఏమన్నా అనుకుంటారు, అంటే వాళ్ళతో ప్రాజెక్ట్ చేయాలనుకుంటాను కాబట్టి ఆబ్వియస్లీ అది ఉంటుంది కదా. సో ఇప్పుడు అనవసరంగా ఎందుకు ఇక్కడికి వెళ్ళకు, అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి నేను అడిగా. ఒక ఎపిసోడ్ షూట్ చేశారు కదా, నువ్వు ఓకే అని అనుకుంటేనే వెళ్ళు, కంటిన్యూ చేయి, లేదంటే చెప్పే నేను చేయనని. ఎప్పటికైనా డిసిషన్ నీదే, వాళ్ళు ఎవరో ఏం చేయలేరు, నేనేం చేయలేరు, నీ చేతిలో ఉంటుంది. సో తర్వాత ఏమైందంటే వాళ్ళు ఏదో చేసుకున్నారు, అదేదో అయింది, అది షో అయిపోయిందంట. నేను చేయనని చెప్పేశాను. తర్వాత లాస్ట్ కొన్ని ఇంటర్వ్యూస్కి వస్తే కూడా రీసెంట్గా వచ్చిన ఒక అమ్మాయి కూడా నీ గురించి ఇంటర్వ్యూలో, నా ఇంటర్వ్యూలో చెప్పింది, ఇంకా వేరే అదర్ ఇంటర్వ్యూస్లో కూడా లైక్ మాట్లాడడం జరిగింది. తమ్నైల్స్ అన్నీ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి. యాక్చువల్లీ మీరు నమ్ముతారో నమ్మరు, తను ఇంటర్వ్యూ చేసి వచ్చిన తర్వాత వస్తూ ఉంటాయి టీవీలో సజెషన్స్ వస్తూ ఉంటాయి కదా, నేను చూసి నవ్వుకుంటూ ఉంటా. తిన మాట్లాడేది కానీ వాళ్ళ మాట్లాడేది కానీ, ఎందుకంటే తమ్నైల్స్ అవన్నీ తెలుసు కదా, అవును. డ్రైవ్ చేయాలి. సో నేను ఆబ్వియస్లీ నేను ఇదిగానే ఉంటా. సో నేను చూసి మెయిన్ నవ్వుకుంటా అనమాట. ఓకే. 1, 2 ఇట్లా మాట్లాడుతుంటే నేను నవ్వుతా ఉంటే తను సీరియస్ అవుతుంటే, నవ్వుతావేంటి నువ్వు అది ఇది అని చెప్పి. రీసెంట్గా కూడా ఏదో అయితే వాళ్ళకి కాల్ చేసి తమ్నైల్ మార్చమని చెప్పింది అనమాట. అవునవును చెప్పింది. సో అవన్నీ కామన్, అది డ్రైవ్ చేయాలి, వాళ్ళకి వ్యూవర్షిప్ కావాలి. సో కానీ బయట జరుగుతున్న జనాలకి, అంటే చూస్తున్న జనాలకి ఇదంతా తెలియదు కదా. అంటే మీరు ఒక పర్సన్ ఉన్నారు, అందరు ఎట్లా మాట్లాడుతున్నారంటే చందన అనే అమ్మాయి ఒక 2-3 అబ్బాయిల్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తుంది అని మాట్లాడుతున్నారు. కానీ యాక్చువల్గా ఉన్న పర్సన్ ఎవరైతే సంవన్ అని చెప్పిందో ఆ పర్సన్ దాన్ని ఇంత, అంటే ఆ కమెంట్స్ కానీ దాన్ని ఇంత పాజిటివ్ గా తీసుకుంటున్నాడు, ఇంత ఎంజాయ్ చేస్తున్నాడు అని తెలీదు. నేను చెప్తా, అరే వీడిని ఫ్యాన్ లా ఉన్నాడు, లైక్ గుట్ అని చెప్తా. ఒక పర్సన్ ఉంటాడు, ఐడి గుర్తులేదు, ఇంత పెద్ద కామెంట్ పెడతాడు అనమాట. ఓకే. మీరు సూపర్ అక్క, లైక్ ఐ లైక్ యూ అక్క, మీ డ్రెస్ అంటే ఒక్కటే కామెంట్ ప్రతి వీడియోకి పెడతాడు పాపం. ఫస్ట్ కామెంట్ పెడతాడు, అంటాడు మళ్ళీ ఆ కామెంట్ పెట్టిన తర్వాత ఫస్ట్ లైక్ అక్క, ఫస్ట్ కామెంట్ అక్క అని పెడతాడు. అట్లాంటి వాళ్ళు అంటే గెయిన్ చేసుకున్నావు నువ్వు. అంటే అసలు నీకు చిన్నప్పటి నుంచి నీకు తెలియని ఒక పర్సన్ నిన్ను ఒక వీడియో చూసి నేను ఇష్టపడుతున్నాడు. సో నువ్వు అంటే ఒక ఫ్యాన్, అంటే లైక్ నిన్ను ఒక వాళ్ళు అభిమానించి ఒక పర్సన్ నువ్వు గెలుచుకున్నావు. సో ఆబ్వియస్లీ నువ్వు లైక్ కొట్టడం, రెస్పాండ్ అవడం చెయ్యని చెప్తాను. ఎందుకంటే అంటే నువ్వు ఎప్పుడు వీడియో పెడతావా అని చూసి ఫస్ట్ గా తను నీకు టైం ఇస్తున్నాడంటే డెఫినెట్ గా ట్రూ ఫాలోవర్ అయి ఉంటాడు కదా. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్, నిన్ను ఫాలో అవుతున్నాడు జెన్యూన్ గా. ఇంకా చాలా మంది ఉంటారు నెగిటివ్ కామెంట్ చేస్తారు, వాళ్ళని చూసి నవ్వుకుంటా ఉంటాను. ఒక రెగ్యులర్ కామెంట్ ఒకటి ఉంటది, అది కూడా ఉంటది అనమాట. ఓకే. ఎక్స్ పర్సన్ గర్ల్ ఫ్రెండ్ నువ్వు అని చెప్పి, అదే దాన్ని మళ్ళీ డిఫెండ్ చేస్తూ వేరే ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అంటారు నీకు వేరే పని లేదా, ఎప్పుడు ఇదే కామెంట్ పెడతావు అని చెప్పి. అవన్నీ చూసి నవ్వుకుంటా ఉంటాను నేను. ఓకే.